శాస్త్రీయ సంగీతంపై పట్టు, క్లాస్, మాస్, డివోషనల్, రొమాంటిక్. పాట ఏదైనా తన స్వరంలో పలికించగల దిట్ట. ఒకటా రెండా? అన్ని భాషలలో కలిపి వేల పాటలు పాడింది. స్టేజ్ షోలకు లెక్కేలేదు. ఆమె గురించి, ఆమె టాలెంట్ గురించి తెలిసిన వారంతా గాన రాక్షసి అని పిలుస్తారు. ఆమె ఎవరో కాదు, సింగర్ కల్పనా రాఘవేందర్. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్కు మద్దతు ఇచ్చి వార్తల్లో నిలిచిన కల్పన మరోసారి హెడ్లైన్స్, బ్రేకింగ్స్లోకి వచ్చింది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు కల్పన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ నవ్వులు పంచే ఆమె జీవితం మొత్తం విషాదమేనా? భర్త వల్లే అవకాశాలు రాకుండా పోయాయా? అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యారా? వాచ్ ది స్టోరీ. సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టి.ఎస్. రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు. ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షకీనా షాన్ కూడా ఒక ఒపెరా సింగర్. ఇలా అంతా సంగీత కుటుంబం అని చెప్పచ్చు. అందువల్లే కల్పనకు మధురై టి. శ్రీనివాసన్ దగ్గర 5 ఏళ్లు నిండకముందే శిక్షణ ఇప్పించారు. అలా 5 సంవత్సరాల వయసులో కల్పన మొదటిసారిగా సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు సారథ్యంలో కుటుంబం సినిమాలో పాట పాడింది. బుల్లి సింగర్గానే కాకుండా బాలనటిగానూ సత్తా చాటారు కల్పన. 3 ఏళ్ల వయసులో తొలిసారిగా ఈనాడు అనే మలయాళ సినిమాలో యాక్ట్ చేశారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంలో వచ్చే రాళ్లల్లో ఇసుకల్లో పాటలో కల్పన ఉంటారు. ఇక విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన కామాక్షి కటాక్షం అనే మూవీలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా ఓ పక్క సంగీత సాధన చేస్తూనే, సినిమాలలో బాలగాయకురాలుగా రాణిస్తూనే, బాలనటిగానూ ఫుల్ బిజీ అయిపోయారు కల్పన. అలా బాలనటిగా దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 30 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే కంప్లీట్ చేశారు. కాలేజీ విషయానికి వచ్చేసరికి తన మ్యూజికల్ క్లాసెస్కు ఇబ్బంది ఉండకూడదని ఇంటికి దగ్గరగా ఉండే కాలేజీలోనే జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఒక పక్క చదువుతూనే మరోపక్క సంగీత సాధన చేస్తుండేవారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ స్టేజ్ షోలు, కచేరీలు నిర్వహించేవారు. చిన్నప్పటినుంచే పాటలు పాడుతుండటంతో అసలు ఎక్కడా చిన్న భయం కూడా లేకుండా ఈజీగా కచేరీలో పాడేవారు కల్పన. ఎంత కష్టమైన పాటనైనా సరే కల్పన చాలా ఈజీగా పాడటం చూసిన మ్యూజిక్ డైరెక్టర్స్, సీనియర్ సింగర్స్ ఆశ్చర్యపోయేవారు. ఈ స్పెషల్ టాలెంట్ వల్లే కల్పనను వెతుక్కుంటూ ఆఫర్స్ వచ్చేవి. మెలోడీ సాంగ్స్, రొమాంటిక్, ఇన్స్పిరేషనల్, క్లాసిక్, డివోషనల్, వాట్ నాట్ అన్నట్టు అన్ని పాటలను అన్ని జోనర్లోనూ పాడారు. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ కోసం కల్పనను ఏరి కోరి పిలిచేవారు. శంకర్ మహదేవన్, డ్రమ్స్ శివమణి, మణిరత్నం వంటివారు టాప్ డైరెక్టర్లు కల్పనతోనే పాటలు పాడించేవారు. 1999లో మణిశర్మ దర్శకత్వంలో మనోహరం కోసం మంగళగౌరి పాటను పాడాలని కల్పనని అప్రోచ్ అయ్యారు. అయితే అప్పటికే మరో 2-3 సినిమాలలో పాటల కోసం సైన్ చేశారు కల్పన. అయినా సరే ఆ పాటను వదులుకోవటం ఇష్టంలేక డేట్స్ని అడ్జస్ట్ చేసి మరీ పాటను పాడారు. అయితే ఈ సాంగ్ కల్పనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏ.ఆర్. రెహమాన్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.వి. మహదేవన్, చిత్ర లాంటి టాప్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి పనిచేశారు కల్పన. ఇక సింగర్గా కల్పన 3000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంలో ఎక్కువగా పాడిన కల్పన కన్నడ, మలయాళంలోనూ అడపాదడపా 1-6 పాటలు పాడి మెప్పించారు. కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కల్పన. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావటానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కల్పన. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ అని చెబుతారు. కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ వ్యాపారవేత్త. ఆయన చెన్నైలోనే ఉంటున్నారట. తన 19 ఏళ్ల కూతుర్ని ఆయనే చూసుకుంటారు. ఆమె స్టడీసు, ఇతర వగేరా అన్నీ ఆయనే భరిస్తున్నాడట. అయితే ప్రసాద్కి కల్పన సింగర్గా ఎదగటం నచ్చలేదట. దీంతో చాలా ఇబ్బంది పెట్టాడట. చిత్రహింసలకు గురిచేశాడట. ఆమెను కెరీర్ పరంగా ఎదగనీయకుండా చేశాడట. అందుకోసం ఎన్నో కుట్రలు చేశాడు. ఫిజికల్గా హింసించేవాడట. అందుకే ఆయనకు దూరంగా ఉన్నారు కల్పన. ఇదిలా ఉంటే తను సూసైడ్ చేసుకోవాలని అనుకోటానికి కారణం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు కల్పన. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కెరియర్ పీక్స్లో ఉందనగానే పెళ్లి చేసుకున్నా. కానీ మధ్యలో గొడవలు రావటంతో 2010 నుంచి భర్తకు దూరంగా ఉంటూ వచ్చాను. అప్పటికే 3 పిల్లలున్నారు.
వారిని చదివించాలి. కాని ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కాని ఆ టైంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోడానికి పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. సింగింగ్ కాంపిటీషన్ గురించి చెప్పి అందులో పాల్గొనమని సలహా ఇచ్చారు. అందులో పోటీ చేశాను. ఎలాగైనా గెలవాలని అనుకున్నాను. కొందరు ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి చెప్పారు. కాని అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు కల్పన. ఇక డిప్రెషన్ కారణంగా కల్పన బాగా బరువు పెరిగి లావుగా మారారు. బరువు తగ్గే సర్జరీల జోలికి వెళ్లకుండా యోగా, డైట్, ఎక్సర్సైజులతో బరువు తగ్గించుకున్నారు. లైఫ్ ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు వెళ్లటం స్టార్ట్ చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నన్ని రోజులు మ్యూజిక్ కాన్సర్టు పెట్టించి కల్పనలాంటి టాలెంట్ సింగర్స్కి సినిమాల్లో అవకాశాలు రాకపోయినా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించి ఉపాధి కల్పించేవారు. కాని ఆయన చనిపోయాక కల్పనలాంటి సీనియర్ సింగర్స్కు ఉపాధి లేకుండా పోయింది. కొత్త సింగర్స్ రావటం, పాత సీనియర్ సింగర్స్కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుండటంతో వారిని పక్కన పెట్టేసి కొత్తవారితోనే పాటలు పాడించేస్తున్నారు. అందుకే కల్పనకు ఛాన్సులు రావటం ఆగిపోయాయి. ఓ పక్క వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అయి ఉండటం, మరోపక్క ప్రొఫెషనల్ లైఫ్ క్వశ్చన్ మార్కుగా మారటంతో కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉండటం మొదలుపెట్టారు. అయితే గత 2 రోజులుగా ఆమె బయటకు రాకపోవటంతో కమ్యూనిటీ అసోసియేషన్ భర్తకు సమాచారమిచ్చి పోలీసులకు ఫోన్ చేశారట. తీరా తలుపులు బలవంతంగా తెరిచి చూస్తే ఆమె అపస్మారక స్థితిలో ఉందట. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెబుతున్నారు పోలీసులు. అయితే భర్తకు దూరంగా ఉండి దాదాపు దశాబ్దమవుతోంది. కల్పన భర్త అంటున్నారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందో లేదో ఎవరికీ తెలీదు. చెన్నై నుంచి భర్త బయల్దేరాడని చెబుతున్నారు. అసలు 2 రోజుల నుంచి ఆమె అలాగే పడి ఉంటే పలకరించి ఏమైందని కనుక్కునే పరిస్థితి లేకపోవటం నిజంగా బాధాకరమే. అందుకే భర్తను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు కల్పన స్పృహలోకి వస్తే తప్ప తను చేసిన ఈ పిచ్చి పనికి కారణమేంటన్నది తెలియదు. పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను, నా గళం వినిపిస్తేనే నేను బతికున్నట్టుగా ఉంటుంది అంటూ కల్పన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. కాని ఈసారి ఆమె మౌనంగా నిద్రమాత్రలు మింగింది. ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది. నవ్వుతూ నవ్విస్తూ ఉండే కల్పన తన జీవితాన్ని అంతం చేసుకునేంత బాధ ఉందా అంటూ అందరూ నివ్వెరపోతున్నారు. త్వరగా ఆమె కోలుకొని మళ్లీ పాటలు పాడాలని కోరుతున్నారు.